ఈ కువైట్ టవర్స్ చూడడానికి చాలా బాగున్నాయి. ఏదోలా లోపలికి వెళ్ళాలి ఈరోజు. మళ్ళీ టవర్స్ దగ్గరికి ఇలా వస్తామన్నమాట. ముందు చూపించాను కదా చిన్న వాటర్ ట్యాంకు, అది కొంచెం చూడండి లేదు. ఆ కాయిన్ వేసి అది లోపలికి పుష్ చేయాలన్నమాట. ఇది రౌండ్ తిరిగి వస్తుంది అన్నమాట. ఇది రౌండ్ తిరిగి రావడానికి అరగంట పడుతుంది. నేనుండే మందగా నుండి అయితే టవర్స్ దగ్గరికి వెళ్ళడానికి అయితే 2 బస్సులు ఎక్కాలి. ట్యాక్సీలు అయినా వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ చాలా డబ్బులు తీసుకుంటారు. నేను మాలియా బస్సులు వచ్చేసాను. అక్కడ నుండి కూడా ట్యాక్సీలు వెళ్ళొచ్చు, కానీ నేను బస్సులోనే వెళ్తున్నాను. ఇక్కడ బస్సు ఎక్కితే ₹1.5 తీసుకుంటారు. ఎంత దూరం ప్రయాణించామనేది వాళ్ళకి లెక్కలోకి రాదు. నేను 2 బస్సులు ఎక్కి దిగాను కదా, ₹100 అవ్వింది. మన డబ్బుల్లో అయితే ₹135 అన్నమాట. బస్సు అయితే టవర్ దగ్గరికి వెళ్దంట, ట్యాక్సీ అయితే తీసుకెళ్తుడు. నేను గూగుల్ మ్యాప్లో చూసుకున్నాను, ఇక్కడి నుంచి అయితే దగ్గరగా అనిపించింది. నేనైతే ఇక్కడ దిగిపోయాను. ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్లో చూసుకుంటే టవర్ దగ్గరికి 2 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. నేను మీకు ఈ వీడియోలో ప్రతిదీ డీటెయిల్గా ఎందుకు చెప్తున్నానంటే, నేను టవర్ దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు చాలామందిని అడిగాను, ఎవరో నాకు క్లారిటీగా చెప్పలేదు. అందుకే మీకు క్లారిటీగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఈ లొకేషన్ అంతా చూసారా, ఇది దొవ్వార్ దగ్గర ఉన్న లొకేషన్ అనమాట. బస్సు దిగి ఒక 200 మీటర్లు ఎదరికొచ్చిన తర్వాత ఈ దొవ్వార్ అనేది ఉంటుంది. అక్కడ నుండి అయితే టవర్స్ ఇంకా కనిపిస్తూ ఉంటాయి, దగ్గరగా కనిపిస్తాయి, కానీ 1.5 కిలోమీటర్ పైనే నడవాలన్నమాట. ఈ బోర్డు చూడండి, అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ 25 నెంబర్ రోడ్డు మాట. ఇది సముద్రం పక్కనే ఉంటుంది ఈ రోడ్డు. కువైట్ టవర్స్ దగ్గరగా కనిపిస్తున్నాయి కదా, ఇంకా 1/2 కిలోమీటర్ ఉంది. ఆఖరికి ఎలా అయితే కువైట్ టవర్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. చూడండి, దగ్గరగా తీస్తున్నాను. ఈ కువైట్ టవర్స్ చూడడానికి చాలా బాగున్నాయి. వీడియోలో కంటే రియల్గా చాలా బాగున్నాయి. కువైట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ చూడాలి. ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళి చార్మినార్, గోల్కొండ చూడకపోతే ఎంత తప్పు, ఇక్కడికి వచ్చి కువైట్ టవర్స్ చూడకపోతే అంత తప్పు అనుకుంటున్నాను అనమాట. అంత బాగున్నాయి. ఇప్పుడు పైకి వెళ్ళి సిటీ మొత్తం చూసేద్దాం అనుకుంటున్నాను. అలా చూడాలంటే ఫ్రీ కాదు, టికెట్ తీసుకోవాలి. 3 డిన్నర్లు అన్నమాట. మన డబ్బుల్లో అయితే ₹800 అయితే అవుతుంది. నేనైతే ఒక టికెట్ ఇమ్మని అడిగాను, డబ్బులు ఇస్తుంటే తీసుకోలేదు. కనెక్ట్ అయితేనే తీసుకుంటారంట, అంటే ఏటీఎం కార్డు లాంటిది ఉండాలి. మనకైతే లేదు కదా, కువైటీలకి అయితే ఉంటుంది. అందాక కెనెట్ లేకుండా ఏదోలా లోపలికి వెళ్ళాలి ఈరోజు. చూస్తా ఎవరు కెనెట్ ఉన్న వాళ్ళని అడుగుతా, ఏదోలాగా వెళ్తా ఈరోజు, వదిలిపెట్టను. చాలామంది కెనెట్లు లేక వెనక్కి వెళ్ళిపోతున్నారు, లేదా ఈ బీచ్కి వచ్చేస్తున్నారు. మనం కూడా ఒక కొన్నేద్దామని ఇలా వచ్చేసాను. ఇది కువైట్ టవర్స్ వెనక నుండి తీస్తున్నాను అనమాట. ఈ పక్కనే బీచ్ చూడండి, బీచ్ చాలా బాగుంది, కానీ జనం లేరు. దూరంగా బిల్డింగులు కనిపిస్తున్నాయి చూసారా, అదే సాల్మియా మాట. తర్వాత వెళ్ళేది అక్కడికే మాట. నెక్స్ట్ వీడియో వచ్చేది సాల్మియా బీచ్. ఈ సముద్రం పక్కన చూడండి, ఇవి సిమెంట్తో తయారు చేసినవి భీముల్లా ఉన్నాయి కదా. ఈ కెరటాల గురించి వేసినట్టున్నారు. కెరటాలు పెద్ద రావట్లేదు, మన సముద్రంతో పోల్చుకుంటే చాలా తక్కువ. ఇవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. వాటర్ వస్తే అక్కడి వరకు వస్తుంది అన్నమాట. టవర్స్ వెనకాల సముద్రం పక్కనే నడిచి వస్తే మళ్ళీ టవర్స్ దగ్గరికి ఇలా వస్తామన్నమాట. కనిపించేదంతా మాలియా వెళ్ళే రూట్ అన్నమాట. ఎలాగోలా ఒకరిని అడిగి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ కెనడా ద్వారా నేను టికెట్ తీసుకున్నాను. టికెట్ వచ్చి 3 దినార్లు అన్నమాట. ఈరోజే పనిచేస్తుంది. ఈ టికెట్లు ఉదయం 8 గంటల నుండి అయితే ఇస్తారు, నైట్ 11 గంటల వరకు మనం తిరగొచ్చు అన్నమాట. ఈ కువైట్ టవర్స్ చూసారా, ఇవన్నీ వాటర్ ట్యాంక్స్ కోసం కట్టారంట. ఇది 2 ట్యాంక్స్, చిన్న ట్యాంక్స్ అయితే ఫుల్ వాటర్ ట్యాంక్స్ అన్నమాట. ఇదైతే ఆ రౌండ్గా ఉంది చూసారా, గౌలీలాగా, అక్కడ వరకు వాటర్ ట్యాంకు. తర్వాత జపనీస్ హోటల్ మాట, అది రెస్టారెంట్, జపనీస్ రెస్టారెంట్ మాట. సరే లేట్ ఎందుకు, చూసేద్దాం. మరి ఇప్పుడు ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరూ కనిపించలేదు, నేను ఒక్కనే ఉన్నాను. పైకి వెళ్ళాలంటే కిందకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలంటే లిఫ్ట్లో వెళ్ళాలి, వాళ్ళే తీసుకెళ్తారు, మనం ఏం చేయక్కర్లేదు. టికెట్ మాత్రం చింపేసుకుని మనకు ముక్కిస్తాడు. పైకి వెళ్ళిన వెంటనే ఇలా ఉంటుంది. కింద కింద అయితే ఏమీ లేదు, ఇదే చూస్తున్నారు కదా. కింద అంటే బాగా పెద్దగా ఉంది దాంట్లో అనుకుంటున్నారేమో, బాగా చిన్నగా ఉంది చూసారా, దాంట్లోనే 2 ఫ్లోర్లు ఉంటాయన్నమాట. ఇప్పుడు పైకి వచ్చాము, పైనుంచి వస్తే మొత్తం చూసారా సిటీ అంతా చాలా అందంగా ఉంది. ముందు చూపించాను కదా చిన్న వాటర్ ట్యాంకు,
అదిగోని చూడండి, దీనికంటే కింద ఉంది. మనం బాగా పైన ఉన్నమాట. చుట్టూ సముద్రం చుట్టూ మనం అలా తిరిగొచ్చి ఇందాక వీడియో తీసింది అక్కడమాట. రోడ్లు, కార్లు చూసారా చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తుంది మీరు ఎంట్రన్స్ మాట. ఎంట్రన్స్ గేట్ అదిగోండి, టికెట్ తీసుకున్నది అక్కడే మాట. అక్కడ చాలామంది కెనట్ లాగా ఆగిపోయారు. ఇక్కడ కనిపించేది అందరికీ తెలిసే ఉంటుంది, టెలిస్కోపు. ఈ సిటీ అంతా జూమ్ చేసి చూడడానికి మాట. ఇది చూడాలంటే ఫ్రీ కాదు, న్యూస్ డిన్నర్ పెట్టాలి. న్యూస్ డిన్నర్ అంటే మన డబ్బుల్లో అయితే 135 రూపాయలు. దానికి కూడా కనెక్ట్ కావాలంట. వేరే ఆయన దగ్గర తీసుకున్నాను, అలాగే ఆయనకి న్యూస్ డిన్నర్ ఇచ్చేసి నేనైతే కాయిన్ తీసుకున్నాను. ఈ కాయిన్ చూసారా, కోవైట్ టవర్స్. ఇప్పుడు బీచ్ కాకుండా సిటీ చూద్దాం అనుకుంటున్నాను. మామూలుగా చూస్తే కనిపించట్లేదు. మామూలుగా చూస్తే కనిపించట్లేదు. ఆ కాయిన్ వేసి అది లోపలికి పుష్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫోన్లో చూపిద్దాం అనుకున్నాను కానీ కనిపించట్లేదు అసలే. ఇది నేను చూసాను కానీ అంత బెటర్ అనిపించలేదు. 5 నిమిషాలు పనిచేస్తుంది అన్నారు కానీ అది 2-3 నిమిషాలకే ఆగిపోయింది. వేస్ట్ మాట. ఇవన్నీ అమ్మరు, ఓన్లీ డిస్ప్లే కోసం అంట. తినాలనుకుంటే మీరు బయట తినేసి రండి. ఇక్కడ తింటే కనుక మీ పర్స్ ఖాళీ అయిపోద్ది. డబల్ 3 రేట్లు మాట ఇక్కడ అన్నీ. దీని మీద ఈ లెఫ్ట్లో నుంచుంటే కనుక ఇది కదులుతూ ఉంటుంది. ఇది రౌండ్ తిరిగి వస్తుంది అన్నమాట. ఇది రౌండ్ తిరిగి రావడానికి అరగంట పడుతుంది. చాలా స్లోగా తిరుగుతుంది. చూడండి, గమనించారా? చాలా బాగుంది ఇదైతే. వీడియోలో ఎలా ఉందో కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా బాగుందండి. చూసారు కదా అందరూ, కోవైట్ టవర్స్. నైట్ వ్యూ అయితే బాగుంటుంది. మీరు రావాలనుకుంటే నైట్ రండి. పగలైతే చూడడానికి బాగుంది అంతే. నైట్ అయితే లైటింగ్ అయ్యి ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది.